ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. వీళ్ళు ఎంత సంపాదించే లాభం వన్నం లేదు అదవలకి రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. చూసారు కదా దాంట్లో ఎన్ని బ్రెడ్ రకాలు ఉన్నాయో. ఇక్కడ మ్యాక్సిమం అలాంటి బ్రెడ్ రకాలే ఉంటాయి. రకరకాల విచిత్రమైన పేర్లు పెట్టి బ్రెడ్లు అమ్మేస్తూ ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్ రెస్టారెంట్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఎక్కువగా చార్జ్ చేస్తాయి. జనరల్గా ఇండియాలో మెక్సికన్ అంటే రిమైనింగ్ దేశాల ఫుడ్ తినాలంటే కాస్ట్ అలా పడుతుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ అలాగే అక్కడ ఫుడ్ ఇక్కడ తినాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి ఇండియన్ రెస్టారెంట్ అస్సలు చూస్ చేసుకోవద్దు. బెటర్ టు ఈట్ జార్జియన్ ఫుడ్. ఇక్కడ వెజిటేబుల్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ దొరుకుతుంది. ఇదే కచ్చాపూరి, జార్జియన్ స్పెషల్ ఫుడ్ అంటారు అనమాట. చూడండి, పచ్చి పచ్చి గుడ్డు, కొంచెం చీజ్ బ్రెడ్ మధ్యలో పెట్టి ఇచ్చేస్తారు. ఇదే ఇక్కడ ఫేమస్. ఇది ఎలా ఉందో చూద్దాం తినేసి. చప్పగా ఉంది, బాగుంది, కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ బ్రెడ్స్. ఇండియాలో కాదు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేనే చీజ్ కొంచెం ఎగ్ మిక్స్ చేసి, ఎగ్ కూడా మనకు హాఫ్ బాయిల్ అంటాం కదా, అలా మిక్స్ చేసి చేస్తారు. ఇది కచ్చపూరి ఇక్కడ ఫేమస్. జార్జియా వచ్చితే కంపల్సరీ కచ్చపూరి తింటారు అందరూ. దీంట్లో కొన్ని రకరకాలు ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్.